ఎస్ మనతో పాటు లైవ్లో నిర్మల్ అక్కరాజు గారు అడ్వకేట్ కూడా జాయిన్ అయ్యారు. సార్ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఎస్ సార్, యాక్చువల్గా చూసుకుంటే కనుక ఈ మధ్యకాలంలో మీకు మాకంటే ఎక్కువ మీకు ఎవరికే వచ్చి ఉంటుంది, భార్యల్ని భర్తలు చంపడం కానీ, భర్తల్ని భార్యలు చంపడం కానీ, లేదంటే అక్రమ సంబంధాల్లో పిల్లల్ని చంపడం కానీ. ఎందుకు అంటే రాను రాను సమాజం ఇక్కడ ఆర్థిక సంబంధాల నుంచి ఈ సమాజంలోకి వచ్చేస్తున్నాం మనం పూర్తిగా. దీనిపైన చట్టాలు ఏం చెప్తున్నాయా సార్? చట్టాలు ఇప్పుడు అన్ని చట్టాలు గట్టిగానే ఉన్నాయండి. యాక్చువల్ గా ఏంటి ఆ భర్త భార్యను చంపని, ఆడవాళ్ళు మగవాళ్ళని చంపని చంపడం అనేది ఒక దుర్మార్గమైన ప్రక్రియ. దాన్ని పాత ఐపీసీ లో 302 ఉంది, కొత్త బిఎన్ఎస్ఎస్ లో చట్టాలు ఉన్నాయి, అన్ని చట్టాలు అయితే ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మారాయి. పరిస్థితులు మారాయి అంటే మొన్న కూడా ఒకసారి మనం మాట్లాడుకున్నప్పుడు అనుకున్నాం, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. ఇంట్లో తల్లిదండ్రులు పట్టించుకునే వాళ్ళు లేడు, మేనమామలు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, ఎవరి గురించి పట్టించుకోవట్లేదు. ఈ పట్టించుకోకపోవడంతో జరుగుతుందండి ఈ సమస్య అంతా. అంటే ఇప్పుడు భార్య భర్త ఇంట్లో ఉన్నారు, భార్య ఒక రూమ్ లోకి వెళ్ళి తన ఫోన్ తను చూసుకుంటుంది, భర్త తన రూమ్ లోకి వెళ్ళి తన ఫోన్ తను చూసుకుంటున్నారు. ఒకళ్ళకొకళ్ళకి ఏ విధమైన సంబంధాలు ఉండట్లేదు. దాంతో ఇప్పుడు వస్తున్న సమస్య అంతా అదేనండి. చట్టాలు ఇప్పుడు గట్టిగానే ఉన్నాయి, అన్నింటిలో చట్టాలు గట్టిగా. అంటే ఇది పాత ఐపీసీ చూసుకున్నా, కొత్త బిఎన్ఎస్ఎస్ చూసుకున్నా, చంపితే ఖచ్చితంగా వీడికి శిక్ష పడుతుంది, లేకపోతే చంపాలని ప్రయత్నిస్తే అటెంప్ట్ మర్డర్ చేస్తే వీడికి శిక్ష పడుతుంది, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. లేకపోతే ఒక 324 నెట్టుకుంటే, కొడితే, ఇలా అన్నిటికీ శిక్షలు ఉన్నాయండి. కానీ ఇక్కడ ప్రజల పరిస్థితులు మారాయి. ప్రజలు సరిగా పట్టించుకోవటం లేదు. అంటే వీళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదా అంటే పట్టించుకుంటున్నారండి. వీళ్ళకి చెప్పేవాళ్ళు లేరు. అంటే తల్లిదండ్రులు చెప్పేవాళ్ళు లేరు, అన్నదమ్ములు చెప్పేవాళ్ళు లేరు, అక్కచెల్లి. ఇప్పుడు సపోజ్ మా ఊర్లో చిన్నప్పుడు ఉందండి, మేము బయటికి వెళ్తా ఉంటే, అరే మీ వాడు అక్కడ కనిపించాడరా అని చెప్పేవాడు ఇంటికి వచ్చి. అందుకని ఇంట్లో వాళ్ళ భయంతో మనం ఏదో చిన్న నార్మల్ టీ షాప్ లో టీ తాగడానికి కూడా భయపడే స్థితి నుంచి వీధి చివర మన ఇంట్లో పిల్లవాడిలు గంజాయి తాగుతున్నాడండి. అంటే అంత విరివిగా దొరికిపోతున్నాయి. లిక్కర్ విరివిగా దొరికిపోతుంది. అసలు ఎవరితో తిరుగుతున్నారో తెలియదు. ఈ టిండర్ యాప్స్, రకరకాల యాప్స్ వచ్చేసి ఫోన్లలో ఎవరితో మాట్లాడుతున్నామో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు. మెసెంజర్స్ ఏందో, వాట్సాప్ ఏందో, టెలిగ్రామ్ ఏందో, వీటన్నిటి వల్ల వస్తున్న సమస్యలండి. అంటే మనం ఎటుపోతున్నాం అని మీరు పెట్టారు చూస్తారు, ఎటుపోతున్నాం మనము అని అంటే మనకి చెప్పేవాళ్ళు లేడు. ఒకప్పుడు పిల్లలకి పాఠాలతో పాటు ఇలాంటి బోధించేవాళ్ళు, సరిగ్గా ఉండాలి, ఇలా చేసుకోవాలి, అలా చెప్పేవాళ్ళు ఎవరు లేకపోతే ఇలా జరిగిపోతూ ఉందండి. అంటే ఒక సంబంధం ముగించుకోవడం అంటే